ఒక టీమ్ నాకెందుకో ఓల్డ్ ఇస్ గోల్డ్ కాబట్టి వాళ్ళే గెలుస్తారు అనిపిస్తుంది. సో టీమ్ లీడర్స్ అందరూ కలిసి ఇప్పుడు స్కిట్ చేయబోతున్నారు. కాదు కాదు కాదు, వాళ్ళ మమ్మీ డాడీ కలిసి స్కిట్ చేయబోతున్నారు. ఓహో, సో ఓల్డ్ ఇస్ గోల్డ్. yes, so let's welcome them. ఏమిట్రా వెంకట్, ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదురా, మా నాన్నగారు ఎందుకో ఈ రోజు చాలా సీరియస్ గా ఉన్నారంట. నేను సాయంత్రం వచ్చి 4 జోకులు చెప్తాను, మీ నాన్నగారు కూల్ అవుతారు. ఇదిగో ఇలాంటి తొప్పాస జోకులకే నాన్నగారు సీరియస్ గా ఉన్నారంట. సార్ మెట్రో స్కిట్ అంటే మెట్రో పాత మెట్రో కాదురా, రెట్రో. మెట్రో నావు మెట్రో అయితే మెట్రో రైల్, ఇది రెట్రో. మేడం అదే మెట్రో స్కిట్ అంటే మెట్రో కాదు, రెట్రో. అంటే అది సారీ సారీ మేడం, మెట్రో స్కిట్ అంటే పాతకాలం స్కిట్ అనుకున్నా, కానీ పాత వాళ్ళతోటే చేయాల్సి వస్తుంది అనుకోలేదు. మీరు అందరూ పాత వాళ్ళు, ఆయన ఏడు పాతవాడి. ఏమిట్రా వాడు దాచుకొని తింటున్నాడు? ఏదో స్పెషల్ తెచ్చుకున్నాడేమో, అడుగు. ఏట్రా చూపించరా? అరే మస్తానమ్మ మటన్ పులుసు కదా అది? కాదు. చింతామణి చేపల పులుసా? లేదు. ఒరే వెంకట్, ఖాళీ డబ్బాలో అన్నం తింటున్నట్టు నటిస్తున్నావా? మేము ఉన్నాము కదరా. మన ముగ్గురం తింటూ వాడు ఒక్కడే అలా ఖాళీగా ఉంటే కరెక్ట్ కాదురా. ఏం చేద్దాం రైతే? మన ముగ్గురం ఆ పక్కకి వెళ్ళి తిందాం. వాడు ఇక్కడే ఉంటాడు. అయిపోయిందా మీ సనుగుడు? ఈ రోజుతో మన కళాశాలకు చివరి దినం. ఎన్నాళ్ళు మనం గాఢంగా ప్రేమించినటువంటి మన డార్లింగ్ ఎక్కడికో వెళ్ళిపోతారు. పరీక్షల్లో ఎలాగా ఫెయిల్ అయ్యాం అందరమేనే, ప్రేమలోనైనా సరే పాస్ అవుదాం. నా పేరు లీలా. నా పేరు శ్రీలీల. నా పేరు టకీలా. నా పేరు సకీలా. నిన్న ఏం జరిగిందో తెలుసా? నేను నడుచుకొని వస్తుంటే ఒక కుర్రవాడు నా వాలు జడ లాగాడే. అమ్మో ఏమైందేంటి? ఇగ్గు వచ్చి చేతిలో పడింది. ఈ రోజు మన కళాశాల చివరి దినం. మన ప్రేమికులు బాగా జమ్ముగా వస్తారు బీట్ కొట్టడానికి. వస్తారు పనపాట సన్నాసాదులకి. మీరు వెళ్ళండి, నేను చదువుకుంటా. పరీక్షలు కదా, బాగా చదువు. ఇక్కడ కూర్చోండి. షకీలా ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావా? డిస్టర్బెన్స్ చేస్తున్నాను. అప్పి ఇదేం బాగాలే. ఏడు బాగలేదు. అదే నువ్వు నా కాదు చూడడం. నీకాదు నేను ఎక్కడ చూసాను? పుస్తకం చూస్తున్నాను. నువ్వు పుస్తకం చూడలే, నా కాసే చూసావు. నీకాదు ఏడు చూసాను? నా నడుము చూసావు. నాకు అది చూసినా, నా వెనకాతలు వచ్చినా గోప్ పగిలిపోద్ది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే సూపర్. అర్థాలే వేరులే. నా ప్రేస్ ఇక్కడే ఉంది. ఈ రోజు ఎలాగైనా సరే నా మనసులో మాట చెప్పేయాల్సిందే. ఇదిగో లీలా, నన్నేనా పిలిచేది? నిన్ను నేను ప్రేమిస్తున్నా లీలా. ఇదంతా మట్టే కదండి. ఇది ఒకటి మట్టేనండి. మట్టి కలిస్తే బంకమట్టి అవుతండి. మట్టి ఒకసారి నాకు ఇవ్వచ్చు కదండి. చంప పగులుతుంది రాస్కెల్. ఏం మట్టే కదా, దానికి షాంపులు ఎందుకో సబ్బు ఎందుకో? ఛీ. ఏమిటి ఆలస్యమైంది? ప్రిన్సిపల్ గారు అడగవలసిన ప్రశ్న తమరు అడుగుతున్నారేమిటో? అడగవలసిందే కాదు, ఈ రోజు నీతో చెప్పవలసింది కూడా ఒకటి ఉంది. ఏమిటో? ఆ డబ్బాలో ఏమిటి? మా అమ్మగారు నెయ్యి జీడిపప్పు వేసి ఉప్మా చేసి ఇచ్చారు. కుటుంబం మొత్తం డబ్బాలు ఉప్మా తింటమే గానీ ఈ కుర్రోడికి ఎంత పెట్టాలని ఏమన్నా ఉందా? తీసుకొని మొత్తం తినే
తినే ముందు ఆరగించు, తర్వాత అగోరించు. అంటే నన్ను కూడా తిని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ శ్రీలీల. ఏంటి? నేను నాన్ వెజ్ తిన్ను. దేవుడా. ఈ ఇయర్ టాప్ రావాలి కాలేజీలో. ఏమిటి అంత గుర్రుగా చూస్తున్నావు టకీలా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టా లేనట్ట? నేనెవరినో తెలుసా? తహసీల్దార్ గారి కూతుర్ని. తహసీల్దారు కూతురుగా మాత్రం పెళ్లిళ్ళు కావా, వివాహాలు కా, బట్టలు దొరకరా. నేనెవరో తెలుసా? వెంకట్, పక్కా లోకల్. నా ప్రేమను మాత్రం యాక్సెప్ట్ చేయి టకీలా. నేనేడు చెప్తా చేయాలి. తప్పకుండా చేస్తాను కదా. ఫ్లోర్ నుంచి కనీసం కిందకి దూకు. చూడు టకీలా, టకీలా చూసావా? నీ గురించి, నీ ప్రేమ కోసం నేను ఎంత త్యాగం చేశాను. I love you. చూపులతో గుచ్చి చంపకే మేరే గుండెల్ని ఫుల్ల చేసి జారకే మేరే టకీలా, నీకు ఒక విషయం తెలుసా? ఈ రోజు మా ప్రేమికుడు ఆ ప్రేమ విషయం చెప్పేశాడే. అమ్మో, ఇప్పుడు వచ్చేస్తారేమో వాళ్ళందరూ. చూసారా? బయటేమో ప్రేమ పాఠాలు, ఇంట్లో పరీక్ష పాఠాలు. నీకు అక్క చెల్లెలు లేరా? అలా మాట్లాడుతున్నారు. ఉన్నా సరే అట్టే మాట్లాడతాం. ఎవర్రా మీరు? ఇప్పటికైనా అర్థమైందా? ప్రమాదం మీ వరకు రావాలంటే ముందు మమ్మల్ని దాటుకొని అవతలకు రావాలి. ఇప్పటికైనా మా ప్రేమను అంగీకరిస్తారా లేదా? ఖచ్చితంగా అంగీకరిస్తున్నాం. అయితే వెళ్దాం పదండి. చూపులతో గుచ్చి చంపకే మేరే గుండెల్ని ఫుల్ల చేసి జారకే మేరే ఇప్పటిదాకా జరిగిన స్కిట్లన్నిట్లో ఐ థింక్ క్యూటెస్ట్ స్కిట్ అబ్బా. సో ద ఇటర్నల్ లవ్ స్టోరీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనతో పాటు. క్యూట్ కపుల్స్ కలిసి చేసిన స్కిట్ ఎలా అనిపించింది మీకు? లవ్ అనేది ఎప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా ఏదొచ్చినా కలిసి ఉండాలని అందరూ చూపిస్తున్నారు. మిమ్మల్ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఖుషి సీన్ మాత్రం కేవ్ కేక 100/100 నాకు చాలా నచ్చింది అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ అండి. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది క్యూట్ స్కిట్? ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. ఇట్స్ సో బ్యూటిఫుల్. నిజంగానే లవ్ యూ ఆల్. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? వర్షమే తప్పట్లు కొడుతుంది మీ స్కిట్ కి. ఓహో, ఇక్కడ ఉన్న మీ రియల్ లైఫ్ హస్బెండ్స్ కోసం ఒక్క మాట, అది కూడా ప్రేమగా చెప్పాలనుకుంటే ఎన్ని జన్మలకైనా ఇలాంటి భర్త కావాలనే కోరుకుంటా. మళ్ళీ జన్మ అంటూ ఉంటూ అతనే నా భర్తగా దేవుని కోరుకుంటా. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నాకు ఈయన ఎంత ఉన్నారో అంత లవ్ నేను చనిపోయేదాకా కావాలని కోరుకుంటున్నాను. జన్మలకి ఇతనే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను.